ఎవరికి నలమహారాజుకి భార్య ఎవరని రాశావని అడిగిందిట. అడిగినప్పుడు మంచి ఉత్సుకత ఏర్పడింది దమయంతికి. ఎవరి పేరు చెప్తుంది? నలుడి పేరు. అప్పటిదాకా నలుడి గుణాలు చెప్పింది, నలుడి రూపాన్ని ప్రతిష్ఠ చేసింది, కాలితో బొమ్మ కూడా వేసి చూపిస్తుంది నలుడిని. అంత నేర్పరి. కాలి గోటితోటి నలుడు ఎలా ఉంటాడో తామరాకు మీద వేసి చూపిస్తుంది. ఇంకా మనస్సులో నలుడినే వివాహం చేసుకోవాలి అనే నిశ్చయం వరకు తీసుకొచ్చి, నువ్వే పేరు చెప్పాడు, నీ పేరే చెప్పాడు అని చెప్పాలా. అవి సరిగ్గా వినపడలేదండి. ఎందుకు వినపడలేదో కారణం చెప్తున్నది. చక్రఘోషమున ఆ రోజు రథానికి ఉన్న చక్రాలు సరిగ్గా లేవు. సరిగ్గా లేనందువల్ల కరకరకర మోత వస్తున్నది ఒక పక్కన. ఆ మోత వస్తుంటే మనం మాట్లాడేది వినపడదు. మోతక్కర్లా, ఇద్దరం మాట్లాడుకుంటే సిలో స్టేషనల్లే వీళ్ళదే అర్థం కాదు, వాళ్ళదే అర్థం కాదు, మనకి ఎవరిదే ఏ ఒక్కరిది అర్థం కాదు. చక్రఘోషమున ఇంచుక కాని ఏదో కొంచెం కొంచెం వినపడింది. అంత ఏర్పడ విననైతి, నాకు అంత బాగా స్పష్టంగా తెలియలేదు. ఇప్పుడు పాపం దమయంతి నిరాశకు గురి అయింది. ఏం చెబుతుందో అని వెంటనే బతికించాలి ఆ నిరాశకు గురి అయినటువంటి దాన్ని. అందుకని నీవను చూపల్కి నా చందముతో చెమాన నువ్వన్నట్లే గుర్తు అని ఒక ఆశని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాను అవునా కాదా నిశ్చయంగా చెప్పటంలో అదేమంటే నాకు వినపడలేదు అంది. ఎందుకు వినపడలేదు అంటే కారణం చెప్పాలి. ఆ కారణ కార్యభావం చాలా చక్కగా చెప్పించాడు ఈ పద్యంలో. ఈ పద్యానికి మూలం తిక్కన గారి పద్యం.